వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ పొత్తులు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. గతం మాదిరిగానే ఒంటరి ప్రయాణం అంటే కుదిరే పని కాదు. అధికార పక్షం 3 పార్టీలతో పటిష్టంగా ఉంది. వారి మధ్య ఇప్పట్లో విభేదాలు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆ 3 పార్టీలు ఖచ్చితంగా కలిసి వెళ్తాయి. వైసీపీ ఒంటరి ప్రయాణం చేస్తే మాత్రం గతం మాదిరిగానే కాంగ్రెస్, వామపక్షాలు కలుస్తాయి. అయితే ఓట్లు వాటికి రాకున్నా కూడా జగన్ను ఎంత నష్టం చేయాలో అంతలా చేస్తాయి. ఆపై అధికార పక్షం దూకుడుగా ఉంటుంది. కేంద్రం సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఏదో ఒక పార్టీ దన్ను వైసీపీకి అవసరం. అందుకు పొత్తులు కూడా కీలకం. మాటకు మాట తోడవుతుంది. అధికార పక్షానికి నిలదీసే గొంతు బలపడుతుంది. అందుకే జగన్ పొత్తులపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలతో కలిసి వెళ్తే ఓటు శాతం పెంచుకోవచ్చని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. తాజాగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. పార్టీలో పొత్తుల గురించి అధినేత జగన్ నిర్ణయం తీసుకుంటారని తాజాగా వ్యాఖ్యానించారు సాయిరెడ్డి. దీంతో పొత్తుల ఆలోచనతో వైసీపీ ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు సెంటిమెంట్ తో పాటు ప్రత్యేక రాజకీయ పరిస్థితులు వైసీపీకి కలిసి వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే అది జైత్ర యాత్రే. 2011లో ఆవిర్భవించింది వైసీపీ. అప్పట్లో వైఎస్ఆర్ మరణం విపరీతమైన సానుభూతి ఇచ్చింది. 2012లో జరిగిన 30 ఎన్నికల్లో అయితే జగన్ జైలుకు వెళ్లిన సానుభూతి బలంగా వర్కౌట్ అయింది. 2014 ఎన్నికల్లో ఒక ఊపు వచ్చింది. వైసీపీ అధికారంలోకి రాబోతుందన్న చర్చ నడిచింది. 67 స్థానాలతో గౌరవప్రదమైన స్థానాలను సైతం పొందింది వైసీపీ. 2019లో అయితే జగన్ కు ఒకసారి ఛాన్స్ ఇద్దామని ప్రజలు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. జగన్ ను సీఎం చేయాలని వైసీపీ శ్రేణులు సైతం కసితో పనిచేశాయి. అయితే అదే ధోరణితో, అదే ధీమాతో ఒంటరి పోరాటం చేశారు జగన్ ఈ ఎన్నికల్లో. దారుణంగా దెబ్బతిన్నారు. కానీ ఈసారి పొత్తు లేకుండా ముందడుగు వేయడం ప్రమాదకరమే. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల సరళి పరిశీలిస్తే మాత్రం పొత్తులే అధికం. పొత్తు లేకుండా ముందుకు సాగితే మాత్రం ఆ పార్టీలకు ప్రమాదకరమే. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే పార్టీలు తప్పనిసరిగా ఇతర పార్టీలను కలుపుకెళ్లాలి. లేకుంటే మాత్రం ఓటు చీలి అధికార పక్షానికి భారీ లబ్ధి చేకూరుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కనిపిస్తూ ఉన్నాయి. వామపక్షాలు బలహీనపడినా కూడా ప్రజా సంఘాలు ప్రజా పోరాటాల్లో కీలక భూమిక పోషిస్తూ ఉన్నాయి. అలా వామపక్షాలను కలుపుకెళ్తే ప్రభుత్వ వ్యతిరేకతను పెంచవచ్చు. ఇక కాంగ్రెస్ ను కలుపుకుని వెళ్తే ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు మొత్తం కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీలో ఉన్నది కూడా కాంగ్రెస్ క్యాడర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే గతం మాదిరిగానే సింహం సింగిల్ గా వస్తుంది అన్న నినాదాన్ని విడిచిపెడితేనే వైసీపీకి భవిష్యత్తు. లేకుంటే ఒంటరి పోరాటం అంటే మూల్యం తప్పదని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.